ప్రభు అయిన యేసు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి యొక్క పర్యాయం దేవుడి యొక్క సాయంత్రకాల సమయంలో తన యొక్క వాక్యాన్ని ధ్యానం చేయుటకు మనందరికీ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినం నేను ఏర్పాటు చేసుకునేది పాత నిబంధన నుండి రాజుల గ్రంథం నుండి ఏలియా యొక్క వైరాగ్యాన్ని గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. అంతకుముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ జీవం గల నాయన యేసయ్య నీ ఘనమైన నామముకు ప్రభా వందనాలు స్తుతులు స్తోత్రం. ఇదిగో తండ్రి నాయన నూతన నిబంధనలో ప్రభా మమ్మల్ని అందరినీ మీరు ఎన్నుకొని నీ పరిశుద్ధాత్మ శక్తిని మా మీద విడుదల చేసి ప్రభా ఏలేలాగా నాయన మేము అగ్నిలాగా నీ కొరకే మండాలను ఆశపడుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్క బిడను నీ పరిశుద్ధ ఆత్మ చేత నాయన అభిషేకించి నాయన రానున్న దినములలో అనేక దివెట్లను ప్రభా మేము మండుచున్న దివెట్లుగా మార్చాలని మా మీద నీ యొక్క కృపను ఉంచుమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఏలియా యొక్క వైరాగ్యం మనకందరికీ తెలిసే ఉంది. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఏలియా చాలా వైరాగ్యంగా ఉంటున్నాడు. ఆ దినములలో ఆహాబు యేసబేల్ అని భార్య భర్తలు ఇద్దరు ఉన్నారనమాట. ఇశ్రాయేల్ని వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు ఆ ఆహాబు రాజా అన్యులైన యేసబేల్ను వివాహం చేశాడు. అంతర్మాది యేసబేలు వాళ్ళ యొక్క బలిపీఠాలను మాత్రమే తీసుకొని రాకుండా ప్రవర్తనను కూడా తీసుకొని వచ్చిందనమాట. ఆ యొక్క పాహాలకు బలి అర్పించే ప్రవర్తనను 450 ప్రవర్తనను తీసుకొని వచ్చి ఆమె తన రాజ్యంలో పెట్టుకునేది. అదే కాకుండా ఈ యొక్క యెహోవా దేవుని యొక్క ప్రవర్తనలందరినీ కూడా చంపుతా వచ్చింది. అలాంటి దినములలో ఏలియా వాక్కు దేవుని దగ్గర నుంచి ఆయనకు వచ్చింది కనుక ఆయన బిగ్గరగా వెళ్ళి ఆ రాజభవనంలో వాళ్ళకు ఛాలెంజ్ చేస్తాడు. ఏమంటే 3 సంవత్సరం నా మాటే కాకుండా ఈ దేవుని యొక్క సన్నిధిలో నిలబడి నేను ఈ మాట పలుకుతున్నాను, వర్షం కురువదని సెలవిచ్చి ఏలియా వెళ్ళిపోతున్నాడు అనమాట. అయితే నిజంగానే 3 సంవత్సరం అక్కడ వర్షం లేదు. సమరియా భయంకరమైన కరుకాలంలో వెళ్ళిపోయింది అనమాట. అలాంటి సమయంలో దేవుడు ఏలియాను కెరీత్ వాగు దగ్గర ఆయన పోషిస్తున్నాడు. అటు తర్వాత సారెపత్ దగ్గర కూడా ఆయన పోషణ ఆయనకి ఇస్తున్నాడు. కానీ కొన్ని దినముల తర్వాత యెహోవా దేవుడు వాక్ మరలా ఏలియాకు ప్రత్యక్షమైంది. నువ్వు పోయి ఆహాబుకు నిన్ను కనపరచుకోమని సెలవిస్తున్నాడు. అయితే ఆయన వస్తున్నాడు. అదే సమయంలో ఆహాబు తన ఇంట్లో ఉండే గృహ నివారణి ఆయన ఉబద్య వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మనం వెళ్ళి ప్రాంతం అంతా కూడా చూస్తాం, ఎక్కడన్నా నీళ్లు వాగు ఉంటున్నదా, మన పశువులు కంచెరగాడిదలన్నీ చనిపోతున్నాయి, వాటికి గడ్డి కావాలా కదా అని వాళ్ళు వెతుకుటకు సరే ఒక పక్కం బయలుదేరుతున్నారు. అలా వెళ్ళేటప్పుడు ఈ ఉబద్యాకు ఏలియా కనపడుతున్నాడు. అప్పుడు ఏలియా చెప్తున్నాడు ఉబద్యాన్ని చూసి, నేను ఈ దినము నీ యజమాన్ని నేను కలిసిపోతున్నానంటే నువ్వు పోయి వెళ్ళి నీ ఏలిన వాడికి మాట చెప్పు అంటున్నాడు. అయితే ఉబద్యా ఏమంటున్నాడు, నేను ఇశ్రాయేల్లో ఎంతో భక్తి గల బిడ్డను, నేను వెళ్ళి చెప్పలేను. ఎందుకంటే నేను వెళ్ళి చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఇక్కడి నుంచి ఇంకొక చోట తీసుకొని వెళ్ళొచ్చు, అప్పుడు నా మాట అబద్ధం అవుతుందని ఆయన భయపడుచున్నాడు. అయితే ఏలియా ఆయనకు అభయం ఇచ్చి, యెహోవా జీవం తోడు నేను ఇక్కడనే ఉంటున్నాను, ఈ దినం నిక్షేమంగా నేను ఆహాబును కలుస్తానంటే అయితే ఉబద్యా వెళ్ళి ఆ మాట చెప్తాడు. అప్పుడు ఆహాబు ఆయన ఎదుర్కొని వస్తాడనమాట. ఇశ్రాయేల్ను కలగం చేసేవాడు నువ్వే కదా అని అప్పుడు ఏలియాను ఆయన అడుగుచుండగా, నేను కాదు నువ్వును నీ ఇంటి వారందరూ కూడా యెహోవా ఆజ్ఞలను కైకొనుకోకుండా వాళ్ళు బయలుదేవతలను పూజ చేయాలని వాళ్ళని మళ్ళించిన వాళ్ళు మీరే. కాబట్టి నేను ఒక సవాల్ విడుచున్నాను. అది ఏమనగా కర్మేల్ పర్వతం మీద ఈ యొక్క బయలుదేవతలు 450 మంది మీరు, మరి నేను ఒక్కనే యెహోవా ప్రవర్తన అయిన నేను ఇద్దరు కూడా వెళుతాం. అక్కడ ఏ యొక్క దేవుడు అగ్నిలు ఉత్తరం ఇస్తాదో అదే నిజమైన దేవుడు అని సెలవిస్తే అది మంచిగా కనబడుతుంది ఆగాబుకు. సరేలేని ఆగాబు ఏమంటున్నాడంటే ఇశ్రాయేల్లో మాట పంపిస్తాడు, మీరందరూ కూడా కర్మేల్ పర్వతానికి రండి అని. అయితే ఆ కర్మేల్ పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు 2 ఎద్దులను తీసుకొచ్చి వాళ్ళు ఒకటి బయలుదేవతలకు ఇస్తున్నారన్నమాట. మీరు 450 మంది మీరు ఉంటున్నారు కనుక మొట్టమొదట మీరే మీ దేవుళ్ళను పిలువండి అని సెలవిస్తున్నాడు. అయితే ఎవరు కూడా అగ్గి ముట్టించకూడదు, అగ్నిలో ఉత్తరం ఇచ్చే దేవుడే నిజమైన దేవుడు అని అక్కడ మనం ఏలియా సెలవిస్తున్నాడు. ఎంత మాత్రం 2 మనసులో మీరు నడుస్తున్నారు, ఈ దినం ఏదో ఒకటి మీరు తెలుసుకోవాలా, యెహోవా దేవుడు దేవుడా లేకుంటే బయలుదేవత దేవుడా అని మీరు తెలుసుకోవాలని వైరాగ్యంగా నిలబడుతున్నాడు ఏలియా. మనం నిజంగానే ఆశ్చర్యపడాల్సిన విషయం. ఆ సమయంలో వాళ్ళు బయలుదేవతకు వాళ్ళు కూడా ఏం చేశారంటే ఆ ఎద్దులను తునకలుగా చేసి దాని మీద
వాళ్ళు చుట్టూ కట్టెలన్నీ కూడా పెట్టి దాన్ని పెట్టి డాన్స్ ఆడుతున్నారు అనమాట. 12 గంటల మధ్యాహ్నం వరకు బైలా అని వాళ్ళు పిలుస్తున్నారు. అయితే వాళ్ళ యొక్క దేవుడు ఉత్తరం ఇవ్వలేదన్నమాట. అయితే ఏలియా వాళ్ళని ఎగతాళి చేస్తున్నాడు. ఒకవేళ మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, చాలా దూరం వెళ్ళిపోయినాడేమో, లేకుంటే ధ్యానంలో ఉంటున్నాడేమో అని వాళ్ళని చెప్తా ఉన్నాడు. అయితే వాళ్ళు కత్తిలు తీసుకొని ఒళ్ళంతా కూడా రక్తం కారుకుంటా బయలుదేవా అని పిలుస్తూ ఉన్నారు. ఏ ఉత్తరం ఇవ్వలేదు. అయితే సాయంత్రం సమయం అయినప్పుడు ఏలియా చెప్తున్నాడు, ఇప్పుడు నేను యెహోవా దేవుని నేను పిలుస్తానని సెలవిస్తున్నాడు. అయితే ఆయన సమయం వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఏమంటున్నాడంటే, మనుషులందరినీ ఇశ్రాయేల్ని రండి దగ్గరికి అంటున్నాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. మన కుటుంబాల్లో కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ చెదరిపోయిన బిడ్డలందరినీ కూడా మొట్టమొదటిగా మనము దేవుని దగ్గర రండి అని చెప్పాలి, పిలిచాలి. కొంతమంది లోకంలో వెళ్ళిపోయి ఉంటారు, ఎన్నో పాపములకు గురి అయి వాళ్ళు లోకంలో వెళ్ళిపోయి ఉంటారు. మనం ఈ అర్థమును తీసుకోవాలి. వీ హ్యావ్ టు కాల్ దమ్ టు ద లార్డ్. మొట్టమొదటిగా ఆ పని మనం చేయాలి. ఎందుకంటే పైన ఆకాశం నుండి మనల్ని తండ్రికి మనకు మధ్యలో ఉండే అగాధంలో యేసయ్య మధ్యలో వేలాడి ఆయన సిలువం రాన్పైన తన ప్రాణాన్ని పెట్టి మనల్ని సమాధానపరిచినాడు అనమాట. రీకన్సిలేషన్ మినిస్ట్రీ అంటారు దాన్ని. ఆ మినిస్ట్రీ దేవుడు చేసి మన చేతులు ఇచ్చినాడు. ఇది 2 కొరింథీ 5వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉంటున్నది. ఈ రీకన్సిలేషన్ మనకిచ్చినారు, ఈ సమాధాన సువార్త మనకిచ్చారు. కాబట్టి మనం కూడా ఈ సువార్తను ఇద్దరికి వెదజల్లాలన్నమాట. మిమ్మల్ని రాయబారిగా అంబాసిడర్స్ అని పిలుస్తున్నారు. కాబట్టి మనము అందరినీ కూడా రండి, దేవుని దగ్గరికి రండి. ఎంతకాలం మీరు లోకంలో ఉంటున్నారు ఆలోచించండి. నోవా కాలంలో 125 సంవత్సరం ఆయన వాక్య పరిచయం చెప్తానే ఉన్నాడు. వర్షం రాబోతున్నది, ఎవ్వరు కూడా వినలే. అయితే నిజంగానే జలప్రలయం వచ్చింది, అందరూ కొట్టుకుపోయినారనమాట. కాబట్టి మన మీద మోపబడిన ఒక భారం, వీ నీడ్ టు కాల్ ద పీపుల్. అందరూ రావాలా, దేవుని దగ్గరికి రావాలా. సమాధాన పరిచర్య, ఆయన మరణం ద్వారా, ఆయన పునరుత్థానం ద్వారా మనకు రక్షణ, నిత్య జీవం లభించబడింది. కాబట్టి దీన్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరిని కూడా పిలిచవలసిన బాధ్యత మనలో ఉంటున్నది. కాబట్టి ఏలియా చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదట రండి అని పిలుస్తాడు. అంతేకాకుండా మనం ఒకటి ఆలోచన చేయాలి. ఆ కాలంలో, పాత నిబంధనల కాలంలో అగ్నిని రప్పించినారు. అయితే దేవుడు ఈ కాలంలో ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మను రప్పిస్తున్నారు. యోవేల్ గ్రంథంలో ఏ మాట అంటున్నదంటే అంత్య దినంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. అలాంటి దినములలో మనం ఉంటున్నాం. కాబట్టి ఇది మనకు సమయం అనమాట. మొట్టమొదట రండి అంటున్నాడు. రెండవది ఆయన చూస్తే ఆ పడిపోయిన ఆ యొక్క బలిపీఠాన్ని ఏలియా కట్టినట్లు మనం చూస్తాం. ఆయన దాన్ని చూసి బాధపడుతున్నాడు. ఏలియా పడిపోయిన ఆ యొక్క యెహోవా బలిపీఠం, ఆ బలిపీఠం అంటే మనం ఆలోచన చేయాల్సింది మన హృదయము అన్నిటికంటేనో ఘోరమైనది, వ్యాధి కలది అని సెలవిస్తున్నాడు. దాంట్లో నుండి అన్ని పాపములు వస్తాయి. మనం నోటి ద్వారా తీసుకున్నది మనకేమీ హాని కలగడం లేదు, అపవిత్రం లేదు. కానీ అయితే హృదయంలో నుంచి వచ్చేటివే భయంకరం. అసూయ, ఈర్ష్య, పగ, ద్వేషము, కోపము, అల్లరితో కూడిన ఆటపాటలు, కామము, ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి వస్తుంది అనమాట. మనల్ని ఎందుకు సృష్టించినామని సంతాపపడినాడి అని వాక్యము జెనిసిస్లో చెప్పబడి ఉంటున్నది చూడండి. కాబట్టి ఈ ఆల్టర్ను మనం మొట్టమొదట సరి చేసుకోవాలి. మన హృదయాన్ని మనము బాగా చేసుకోవాలన్నమాట. వీ నీడ్ టు కన్ఫెస్ అవర్ సిన్స్. ఒక కన్నీళ్ళు కార్చి దేవుని దగ్గర మన పాపాలన్నీ ఒప్పుకొని ఆయన దగ్గరికి రావాలి. అందుకే రెవల్యూషన్ 2:5లో ఏం చెప్తానంటే, నీ మొదటి ప్రేమను నువ్వు పోగొట్టుకున్నావు. నీ ఆది క్రియలను ఏమైతే నువ్వు చేసినావో దాన్ని వదిలివేసినావు. ఇప్పుడు మారు మనసు పొంది తిరిగి మొదటి ప్రేమలో నువ్వు నిలబడు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. అలాగా ఒకవేళ నువ్వు నిలబడకపోతే నేను వచ్చి నీ దగ్గర ఉండి ఆ యొక్క దీపస్తంభాన్ని ఆర్పివేయాల్సి వస్తుంది అని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి రెండవది బలిపీఠం, సెటరైట్ యువర్ హార్ట్. మన యొక్క హార్ట్ను మనము సెటరైట్ చేసుకోవాలన్నమాట. పేదరు చూడండి, ఆ యొక్క వలలన్నీ కూడా చేపలు పట్టిన తర్వాత వాళ్ళు ఆడ కూర్చొని దాన్ని రిపేర్ చేసినట్లు మనం చూస్తాం. ఆ యొక్క తూటు ఉంటే ఆ యొక్క వలలో చేప పట్టలేం. అలాగనే మన యొక్క హృదయంలో మంచితనం లేకపోతే మనము సాల్వేషన్ రిసీవ్ చేసుకోలేం, అగ్నిని పైన నుంచి రప్పించలేం. మనం ఫస్ట్ వీ నీడ్ టు సెటరేట్ అవర్ హార్ట్ అనమాట. కాబట్టి ఆ యొక్క బలిపీఠాన్ని అక్కడ సరి చేసినట్లు మనం చూస్తాం. అంతేకాకుండా మనం ఇంకొకటి ఏం చూస్తున్నామంటే, మన యొక్క జీవితంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని అనుకుంటున్నాను. రాబర్ట్స్ అనే ఆయన వేల్స్ ప్రాంతంలో
ఆయన గొప్ప మార్పును తీసుకురావాలని ముందుకు వెళ్ళాడు. ఆయన గుర్రం పైన పోతా ఉంటే దేవుడు ఆయనతో మాట్లాడాడు. నీ హృదయంలో ఈ పలానా పాపం ఉంటున్నదని హెచ్చరిస్తున్నాడు. అయితే ఎక్కడైతే దేవుడు హెచ్చరించినాడో అదే ఫారెస్ట్లో ఆయన దిగి 3 గంటల సేపు కన్నీళ్లు కార్చి తన పాపాలని ఆయన ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత వేల్స్ ప్రాంతానికి వెళ్ళి ఆ దినం ఆయన ప్రీచ్ చేసినప్పుడు కొన్ని వేల మంది మీద పరిశుద్ధాత్మ అగ్ని కురిపించిందనమాట. కాబట్టి వన్ వి సెట్ రైట్ అవర్ హార్ట్, మన యొక్క హృదయాన్ని మనం సరిచేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని అగ్నిను దించినట్లు మనం చూస్తాం. మూడవదిగా ఏలియా చేసే కార్యం ఏమంటే హీ నేమ్ దట్ ఆల్టర్ యాజ్ ఇజ్రాయెల్. ఆ యొక్క ఆల్టర్, ఆ యొక్క బలిపీఠానికి ఇస్రాయేల్ అని పేరు పెడతాడు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ అబ్రహాం, ఈసాకు, యాకోబుల దేవుడు, యాకోబులు అంటే ఇస్రాయేల్ దేవుడు అని ఆయన పిలువబడేది ఆయనకు చాలా ఇష్టం. ఎప్పటికీ ఇదే నా పేరు ప్రస్తాపం అంటున్నాడు. చూడండి ఎంత ఆశ కదా. అప్పుడు సొలొమోను ప్రార్థన చేసేటప్పుడు కూడా చెదిరిన ఇజ్రాయెల్ ఎక్కడ ఉన్నా వాళ్ళని నేను తీసుకొని వచ్చి ఇక్కడ ఈ ఆలయంలో వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ ప్రార్థనను ఆలకించి ప్రభా అని సొలొమోను చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పటి వరకు ఇజ్రాయెల్ కోసం దేవుడు పోరాడుతున్నట్లు మనం చూస్తాం. కాబట్టి ఆ బలిపీఠం మీద ఇజ్రాయెల్ని పెట్టడానికి కారణం ఏమంటే ఇజ్రాయెల్ అంటే దేవునికి చాలా ఇష్టం. 12 గోత్రాలు వాళ్ళ పట్ల ఎంత గొప్ప కార్యం చేశాడో ప్రతి వాక్యంలో మనం చూస్తాం. ఎర్ర సముద్రాన్ని దాటించాడు, మన్నాను కురిపించాడు, 40 సంవత్సరం వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ చెప్పులు తెగలేదని వాక్యం సెలవిస్తుంది. ఒక తండ్రి తన భుజం మీద బిడ్డను ఎత్తుకొని పోయినట్లు ఆయన ఎత్తుకుపోయినాడు. గద్ద తన బిడ్డలను ఎలాగ తీసుకెళ్తాదో ఆ రీతిగా తీసుకొని వెళ్ళాడని చూస్తాం. అంటే ఇస్రాయెల్ మీద ఆయనకి ఎంతగానో ఆశ ఉంటున్నదని మనకు ఇందులో నుంచి అర్థమవుతుంది. ఆ బలిపీఠం మీద ఇస్రాయెల్ పెట్టాడు. అయితే పాత నిబంధనలో వాళ్ళ నిబంధన జనాంగం అని పేరు పెట్టబడింది. వాళ్ళకు నిబంధన చేశాడు, దాన్ని నిరూపించాడు. అయితే కొత్త నిబంధనలో మనకు సాల్వేషన్ అండ్ అనాయింటింగ్ మనకు ఇవ్వబడింది పరిశుద్ధాత్మ. మనం కూడా ఆత్మీయ ఇస్రాయేలం. అయితే మనకు పరిశుద్ధాత్మ శక్తి ఇవ్వబడింది, మనకు సాల్వేషన్ రక్షణ ఇవ్వబడింది అనమాట. కాబట్టి మనం కూడా ఎంతో గొప్పవాళ్ళం అనమాట. 4వ కార్యం ఏం చేశాడంటే హి హస్ టేకన్ ద 12 స్టోన్స్. ఆ యొక్క 12 రాళ్లను తీసుకొని ఆ యొక్క బలిపీఠాన్ని ఆయన కట్టినట్లు చూస్తాం. ఈ 12 రాళ్లను మనం ఎక్కడ చూస్తామంటే గిల్గాలులో చూస్తాం. అక్కడ ఐగిప్తు నుంచి వాళ్ళు బయలుదేరి వచ్చినప్పుడు యోర్దాన్ దగ్గర 12 రాయిలు నాటుతాడు. ఎందుకంటే ఒక్కొక్క గోత్రంకు ఒక రాయి. నీ బిడ్డలు రానున్న దినములలో ఈ రాయి ఏంటి అని అడిగినప్పుడు నేను నీ పట్ల చేసిన గొప్ప కార్యాలన్నీ కూడా నీ బిడ్డలకు నువ్వు చెప్పాలని ఆ రాయి గురించి చెప్తాన్నాడు అనమాట. ఆ రాయి వాళ్ళ యొక్క బానిస బతుకులు దొల్లిపోయినాయి అనే దానికి అర్థంగా గిల్గాలులో 12 స్టోన్స్ నాటాడు. ఇక్కడ కూడా ఈ బలిపీఠంలో 12 రాయి నాటినాడు. ఆ 12 రాయి ఇంకోటి సాదృశ్యం ఏమంటే దర్ షుడ్ బి యునైటెడ్నెస్. అంటే ఈ 12 గోత్రాల్లో మనం చూస్తాం 2 గోత్రాలు జెరూసలేంకి చెందిన వాళ్ళు అయిపోయినారు, మిగతా 10 గోత్రాలు వాళ్ళు సమారియాకు చెందిన వాళ్ళు అయిపోయినారు. అందుకే ఈ దినం వరకు వాళ్ళలో కొట్లాట ఉంటున్నది అనమాట. అయితే దేవుడు హెచ్చరిస్తున్నాడు, ఆయన శిరసై ఉంటున్నాడు, మనం అవయవంగా ఉంటున్నాం. కాబట్టి ఏ ఒక్క అవయం కూడా నేను గొప్ప అని చెప్పేదానికి లేదు. మనం అందరూ కూడా ఆయన అవయవంగా ఉంటున్నాం, కలిసి కట్టుగా పనిచేయాలి. అందుకే పౌలు ఏం చెప్తున్నాడంటే దర్ షుడ్ నాట్ బి ఎనీ డివిజన్ అమంగ్ యూ అని చెప్తున్నాడు. అందరికీ రకరకాల వరాలు ఇవ్వబడి ఉన్నాయి, గిఫ్ట్స్ ఇవ్వబడి ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కటి కూడా సంఘ అభివృద్ధి కోసం వాడండి అని సెలవిస్తున్నాడు. అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ లేకుంటే సమాజంలో కానీ అందరి మేలు కోసం అది వాడబడాలని సెలవిస్తున్నాడు. యేసుక్రీస్తు మనకును దేవునికి మధ్యవర్తిగా ఉండి ఆ మధ్యలో ఉండే తెరను ఆయన తీసివేసినాడు తన యొక్క సిలువ రాన్ పైన మరణించిన ద్వారా. కాబట్టి మనం డైరెక్ట్ యాక్సెస్ దేవుని దగ్గర ఉంటున్నది. మనకు భేదాలు ఉండకూడదు, వాళ్ళు వీళ్ళు అనే మాటలు మనలో ఉండకూడదు అనమాట. 5వది ఆయన ఏం చేశాడంటే ఒక గంధకం కట్టించాడు అనమాట. ఆ బలిపీఠం చుట్టూ ఒక గంధకం అంటే ఒక చిన్న లోయ మాదిరి కట్టించాడు. ఆ లోయలో ఒక 2 మణికలు ధాన్యాలు పెట్టేంతగా లోతులు అది కట్టించాడు అనమాట. ట్రెంచ్ అనేది దేనికి సాదృశ్యం అంటే మన యొక్క విశ్వాస యాత్రకు సాదృశ్యం అనమాట. 2వ రాజు గ్రంథంలో మనం చూస్తే అక్కడ 3వ అధ్యాయము 17 నుంచి 21 చూస్తే అక్కడ వర్షం లేదు, అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మాట పలుకుతున్నాడు ప్రవక్త. ఏమని పలుకుతున్నాడంటే నువ్వు గాలిని చూడవు, వానను చూడవు, అయితే నీ తొట్లన్నీ నీళ్లతో, నీ పొలంలన్నీ నీళ్లతో నింపబడుతుంది అని సెలవిస్తున్నాడు. నీ మందలకు, నీ యొక్క గొర్రెలకు నీళ్లు ఉంటుంది అని చెప్తున్నాడు. మరుసటి రోజు చూస్తే ఆ లోయలంతా కూడా నీళ్లు నింపబడింది అనమాట. కాబట్టి ఈ ట్రెంచ్ అనేది
ఈ యొక్క లోయ అనేది మన విశ్వాస నేత్రతో మనము చూడాలన్నమాట. విశ్వాసం గురించి మనం మాట్లాడాలంటే ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా కూడా మనము వివరంగా మనము చదువుకోవచ్చు. మనకందరికీ అది తెలిసినదే. ఆరాధిగా ఆయన చేస్తున్నాడంటే ఆ యొక్క ఎద్దును తుణకలుగా చేసి కట్టెల మీద దాన్ని పెట్టిస్తున్నాడు. ఇది మన యొక్క హార్డ్నెస్, మన నేచర్. కొన్నిసార్లు దేవుని మాట వినలేని స్వభావం, హార్డ్నెస్. బుల్స్ అంటే అవి చాలా గట్టి, అవి మాట వినని జనాంగం అనమాట ఆ ఎద్దులు. కాబట్టి అలాగనే కొన్నిసార్లు మన నేచర్ కూడా అలాగ ఉంటుంది. అలా అన్నీ కొట్టివేయబడాలా, సాక్రిఫైస్ చేయబడాలా, దేవుని కోసం మనం సాధుగా మారాలా. అందుకే రోమా 12:1 చెప్తున్నారు, సజీవ యాగంగా మీ శరీరాన్ని దేవునికి అప్పచెప్పండి అంటున్నారు. అంతేకాకుండా ఇశ్రాయేలు బలిలు అర్పించాలి కాబట్టి ఈ ఎద్దులను అక్కడ అర్పిస్తున్నారు. అలాగనే ఆ యొక్క రక్తం, యేసు రక్తం మన మీద కంప్లీట్గా మనం మూయాలి, మనల్ని మూసివేయాలి. అప్పుడే మన పాపాలన్నీ కూడా కడుగబడుతుంది. మొదటి యోహాను 1వ అధ్యాయము 7వ వచనం సెలవిస్తుంది అనమాట. ప్రభు అయిన యేసునందు మనకు నిత్య జీవం, ఆయన రక్తం ద్వారా మనము సంపూర్ణంగా కడుగబడతాం. అంతేకాకుండా అటు తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క నీళ్ళు తీసుకొని 12 బిందెల నీళ్లు పోయమంటున్నాడు. మొదటి 4 బిందెలు ఆ పశువు మాంసం మీదను ఆ కట్టెల మీదను పోస్తున్నారు. రెండవగా మనం చూస్తే మరలా పోయమని చెప్తున్నాడు. 3వ మార్లు చెప్పినప్పుడు ఆ ట్రంచ్ అంతా, ఆ గంతముగంతా కూడా నిండిపోయేది, పొరలుతుంది. ఆ యొక్క బలిపీఠం చుట్టూ వెళ్తుంది. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే ఏలియా ఒక మాట పలుకుతున్నాడు. అది దాదాపు 3 గంటల ప్రాంతము. ఆ సమయంలో యేసయ్య సిలువ వేయబడిన సమయం. అన్నిటికీ లోకంలో సమయం కలదు. కాబట్టి ప్రవక్త అయిన ఏలియా చెప్తున్నాడు, ఇది నా సమయము, ఇప్పుడు నేను ప్రార్థన చేస్తాను. అంటే మనము ఒకసారి ఆలోచన చేయాలి. యేసయ్య లోకంలో ఉండేటప్పుడు మరేమో వెళ్ళి ద్రాక్షరసం కొత్తగా ఉందంటే నా సమయం ఇంకనూ రాలేదంటున్నాడు. కాబట్టి సమయం, సందర్భం చూసుకొని మనం ఎడతగా ప్రార్థనలో నిలబడాలన్నమాట. ఏలియా 3 గంటలు అంత సమయంలో, సాయంత్రకాల సమయంలో నైవేద్యం ఇచ్చే టైంలో ఆయన కరెక్ట్గా దేవుణ్ణి పిలుస్తున్నాడు అనమాట. ఏమని పిలుస్తున్నాడంటే విశ్వాసంతో. ఏలియా మనలాంటి వాడే, మనలాంటి స్వభావం కలిగిన వాడే. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు, అత్యాసక్తితో ఆయన ప్రార్థన చేసినప్పుడు 3 సంవత్సరం వర్షం రాలే. మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిపించిన దేవుడని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప ప్రవర్త చూడండి. అప్పుడు ఆయన ప్రార్థన చేశాడు. 3 కార్యాలు ప్రార్థన చేశాడు. మొట్టమొదటిగా ఇశ్రాయేల్ అందటిలో నువ్వే దేవుడు, ఇశ్రాయేల్ అందటిలో నువ్వే దేవుడు ప్రభు అంటాడు. అది జనులు తెలుసుకోవాలి. రెండవది, ఈ కార్యాలన్నీ కూడా నీ యొక్క ప్రతినిధిగా నేను ఇక్కడ ఉండి చేస్తున్నాను అనేది ఈ ప్రజలు తెలుసుకోవాలి. మూడవదిగా అగ్నిలో నాకు ఉత్తరం ఈ ప్రభా. ఈ 3 సింపుల్ ప్రేయర్ అనమాట. అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవా, నువ్వే ఈ ఇశ్రాయేలు దేవుడువు, నీ తప్ప దేవుడు లేదు. ఈ దినం ఈ బిడ్డల కన్నులను తెరువు అని సెలవిచ్చి నేను నీ ప్రతినిధిగా ఉంటున్నాను. అగ్నితో ఉత్తరం ఈ ప్రభా అన్న వెంటనే ఆకాశం నుండి అగ్ని కుమ్మరించిన పడింది అనమాట. ఎంత గొప్ప సంగతి చూడండి. ఆ రాళ్లను, కట్లను, ఎద్దు మాంసంను, ఆ బలిపీఠమును, చుట్టూ ఉన్న నీళ్లను అంతా కూడా అగ్గి నాకివేసింది అనమాట. ఎంత సాష్టాంగపడి అందరూ ఇశ్రాయేల్ దేవుడే దేవుడుని సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఆగాబు చూశాడు. అటు తర్వాత మనకందరికీ తెలుసు ఈ దినాల్లో కూడా మనము ఇలాంటి అగ్ని రప్పించగలుగుతామా? అయితే ఆ అపోస్తల కార్యంలో మనం చూస్తే వాళ్ళందరూ మేడగదిలో ఉండి ఎడతగా ప్రార్థన చేసినప్పుడు, రొట్టెవరి చెట్లోనూ ప్రార్థనలో ఎడతగా నిలిచినప్పుడు ఆకాశం నుండి అగ్నిమయమైన నాలుకలు బయలుదేరి వచ్చినాయి. వాళ్ళ మీద పడినప్పుడు వాళ్ళు భాషలతో మాట్లాడినారని వాక్యం సెలవిస్తుంది. యేసు నామం పేరిట అనేక సూచకార్యాలు, అనేక గొప్ప కార్యాలు వాళ్ళు చేశారు. ఒకేసారి వాళ్ళు మాటలు చెప్పినప్పుడు 3000 మంది రక్షణ పొందినారు. పేతురుకు వాళ్ళ రొమ్మాలు తగిన ప్రజలు బాగుపడారు. అటువంటి అగ్ని ఈ దినం కూడా కుమ్మరింపబడుతుంది. అయితే నేను సిద్ధమా? అలాంటి అగ్ని అభిషేకం పొందుకొని అనేక మందిని మనం రగిలించాలా, అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలా. అంతేకాకుండా ఏలియా అందరితో ఆగలేదు. మళ్ళా ఆయన పరిగెత్తన్నాడు. ఆగాబు చెప్తున్నాడు, ఇంకా కొంచెంసేపులో వర్షం వస్తుంది, దేవుడు చెప్పాడు కాబట్టి నువ్వు ఆ యొక్క రథమును ఎక్కి ఎల్లుమని చెప్తున్నాడు అనమాట. పనివానితో చెప్పి పంపుతున్నాడు. తనేమో సముద్ర తీరంలో మోకాళ్ళ ఉండి తన 2 కాళ్ళ మధ్యలో తలను పెట్టుకుని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. పనివానికి చెప్తున్నాడు, మేఘం ఏదైనా కనబడుతుందా చూడని. 6 సార్లు ఆయన కనబడలేదన్నాడు. 7వ సార్లు ఒక చేతిని అంతగా ఒక కారు మేఘం కనబడుతుంది అనేటప్పుడు వెంటనే ఆయన లేచి నడుము కట్టుకొని యెహోవా ఆత్మ బలంగా ఏలియా మీద దిగుతుంది.
వెంటనే ఆ రథంతో, ఆగాబు రథంతో కూడా ఆయన పరిగెత్తినట్లు చూస్తాం. ఆయన ఆగాబు కన్నా ముందు వెళ్ళి ఆయన గుమ్మం చేరినాడని వాక్యం సెలవిస్తుంది. ఎంత గొప్ప ప్రవర్తన చూడండి. ఆ కాలంలో దేవుడు ప్రజలను వాడుకోగలిగినాడంటే కేవలం వాళ్ళు దేవుని పైన ఉండే వైరాగ్యం. ఈ దినం నీకు నాకు అటువంటి వైరాగ్యం, ఆర్ వి జీలస్ టువర్డ్స్ గాడ్, అటువంటి ఒక తపన దేవుని పట్ల మనకు ఉంటున్నదా? ఎన్నో బయలుదేవాలు ఈ దినాల్లో మనం చూస్తాం, కానీ వాటిని ఎదిరించుటకు నీ శక్తి చాలడం లేదు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో మోకాళ్ళ ప్రార్థన అవసరం. ఆకాశం నుండి నువ్వు అగ్నిని తెప్పించుకోవాలా. నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు రగిలించాలా. దాన్ని ఎప్పుడు మండుచుండు ఉంటే దేవుని కార్యాన్ని గొప్పగా మనం చేస్తాం. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ, జీవంగల నాయన, విత్తబడిన వాక్యాన్ని నీళ్ళు పోసి ఫలింపచేయండి అయ్యా. మేము కడపటి దినములలో ఉంటున్నాం. నీ వాగ్దానం నిలిచి ఉంటున్నది. యోవేలు గ్రంథంలో మీరు సెలవిచ్చావు, అంత్య దినంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. నీ పనికత్తులు, నీ బిడ్డలు ఉన్న తండ్రి, ప్రతి ఒక్కరి మీద ఆత్మను కుమ్మరిస్తానన్నావు అయ్యా. యవనులు ప్రభా దర్శనం చూస్తారు, ముసలాళ్ళు కలలు కంటారని సెలవిచ్చావు. ఆ దినములలో ఉంటున్నాం. ఇదిగో మెలకువ కలిగి ప్రభా నువ్వు ఇచ్చే దర్శనాన్ని లోకానికి పంచి ప్రభా ఒక హెచ్చరిక దివటిలుగా నిలబడుటకు మా అందరికీ సహాయం చేయమని నజరేయుడైన యేసు అధికారం కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.